యాచకుల ముసుగులో నేరస్తులు ఉన్నారు. పగలంతా యాచకులుగా తిరుగుతూ రాత్రిళ్లు నేరాలకు పాల్పడే ముఠాను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే, తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా యాచకులపై ఎస్పీ నరసింహ కిషోర్ ఆధ్వర్యంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వారిలో నేర చరిత్ర కలిగిన 18 మందిని గుర్తించారు. జిల్లాలోని గోదావరి నది ఘాట్లు, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో కొంతమంది యాచకులు ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై మద్యం సేవించడాన్ని గుర్తించారు. వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 193 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో 18 మంది నేరస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ మాట్లాడుతూ 193 మంది యాచకులలో 18 మందిపై నేర చరిత్ర ఉన్నట్లుగా గుర్తించామన్నారు. విచారణ అనంతరం వీరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, మిగిలిన 175 మందికి కౌన్సిలింగ్ నిర్వహించి వారి స్వగ్రామాలకు పంపించామని వివరించారు. ఈ స్పెషల్ డ్రైవ్ ఇంకా కొనసాగిస్తామని, ఇకపై అటువంటి వ్యక్తులను గుర్తించినచో వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.